దొరసాని మూవీ అందరూ కొత్తోళ్ళే. అప్పుడు మీరు దొరసాని చేసినప్పుడు. ఇప్పుడు అందరూ మళ్ళీ కొత్తోళ్ళే. ఏంటి మీ మోటివ్ ఏంటి? కొత్తోళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలనేది ఏదైనా పెట్టుకున్నారా సంకల్పం లాంటిది? అదేం లేదు, అలా జరుగుతుంది యాక్చువల్‌గా. బట్ హ్యాపీగా ఏందంటే ఇప్పుడు ఈరోజు ఆనంద్ ఒక స్టార్ అయ్యాడు. అవును. నేను ఫస్ట్ సినిమా చేస్తే స్టార్ అయ్యాడు. రేపు సూర్య కూడా స్టార్ అవుతాడు. మీనాక్షి కూడా వావ్! స్టార్ అవుతుంది. నేను కూడా నా ప్రొడక్షన్ హౌస్ ఎక్స్పాండ్ చేస్తాను. పెద్ద మాకు కూడా ఛాన్సెస్ ఇవ్వండి. సో అవన్నీ హ్యాపీనే. ఇది ఇది యాక్సిడెంటల్‌గా జరిగింది. నేను ఒక వేరే ఫిలిం చేయాలి. బడ్జెట్ ఇష్యూస్‌లో తర్వాత కరోనా దాంట్లో నుంచి అది బ్రేక్ డౌన్ అయ్యి ఇది మూవ్ అయిందన్నమాట. ఓకే. అండ్ ఆనంద్‌తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? లైక్ చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. అంటే జస్ట్ లైక్ తమ్ముడే. ఇప్పుడు సూర్య నాకు అట్లానే ఉంటాడు. అప్పుడు కూడా ఒక బ్రదర్ లాగానే ఉంటాడు అనమాట. నేను తనకి విలేజ్ కూడా తెలియదు. దొరసాని సినిమా చేసే కంటే ముందు విలేజ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు ఆనంద్కి. అట్లా అంటే నేను లొకేషన్స్కి మొత్తం స్టేట్ అంతా తిరుగుతుంటే నా కార్లో తిరిగేవాడు అనమాట. మొత్తం తిరిగి చూపించేవాడిని. అంటే వాళ్ళ ఫాదర్ వర్ధన్ గారు కూడా అంత సపోర్టివ్గా ఉంటూ డైరెక్టర్కి అంత సపోర్టివ్గా ఉండాలని నేర్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆయన. బాగుంటుంది. అంటే ఈ సినిమా డీటెయిల్స్ కూడా ఆనంద్కి అన్నీ తెలుసు. ఓకే. ఓకే. అండ్ ఈ దొరసాని రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ గారు ఒక మాట అన్నారు. లైక్ మంచి స్టోరీతో వస్తే నేను ఇస్తాను అని సినిమా చెప్పి. చేస్తా. సో ఏమన్నా జరిగినాయి అలాంటివి? ఉంది, స్టోరీ అయితే ఉంది రెడీ కదా. అవునా? ఉంది. అప్పుడు యాక్చువల్గా బ్యాడ్ లక్ ఏంటంటే విజయ్ దేవరకొండ అప్పుడు అన్నప్పుడు అంత ప్రాపర్ షేప్ లేదు. ఇప్పుడున్న స్టోరీస్. ఓకే. మరి ట్రై చేసారా? చేస్తాను డెఫినెట్లీ. ఇంకా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ అన్ని అయిపోయిన తర్వాత చేస్తాను. ఇందులో ఉన్నాను కాబట్టి నాకు జరగట్లేదు. అంటే పెద్ద ప్రోడక్ట్స్గా ఉంటాయి కదా, అవి కొంచెం టైం టేకింగ్. బట్ క్రియేటివ్ వైపు నుంచి ఇంకేం ఉండదు, అదంతా రెడీగా ఉన్నట్టే లెక్క. అప్పుడు కూడా యాక్చువల్గా విజయ్ దేవరకొండ గారు ప్రొడ్యూసర్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం, నేను డైరెక్టర్గా. కానీ అది బడ్జెట్ రిలేటెడ్లో ముందుకు వెళ్ళలేదు అనమాట. ఓకే. ఓకే. ఒక పెద్ద వెబ్ సిరీస్. ఓకే.